ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం మాట్లాడుకుంటున్నట్లుగా గత వారం నుంచి బైబిల్పై అవగాహన అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో 9వ వారం ఇది. గత వారం అపోస్తలుడైన పౌలు గారు మొదటి ప్రయాణాన్ని, అలానే రెండవ ప్రయాణాన్ని, మొదటి ప్రయాణానికి రెండవ ప్రయాణానికి మధ్యలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా మనం మాట్లాడుకున్నాం. పౌలు గారి ప్రయాణాల కొరకు మాట్లాడుకోవలసిన అవసరత ఎందుకు అన్నదానికి సమాధానం ఏంటన్నప్పుడు, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలను 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. అందులో మొదటి భాగం సువార్తలు అయితే, రెండో భాగం వచ్చేసి సంఘ స్థాపన లేదా సంఘ ప్రారంభం, అది రెండో భాగం. మూడో భాగం వచ్చేసి సంఘ వ్యాప్తి అన్నాం. సంఘ వ్యాప్తిలో ప్రధానమైనటువంటి ఘట్టం, ప్రధానమైన భాగమే పౌలు గారు చేసినటువంటి ప్రయాణాలు. అనగా పౌలు గారి ద్వారా ఎలా ఇతర దేశాలకు, ఖండాలకు వాక్యం అన్నది విస్తరించింది, సంఘాలు ఎలా స్థాపించబడ్డాయి అనేటువంటి విషయాలను గూర్చి మనం నేర్చుకోవటమే ఈ ప్రయాణాలలోని ప్రధానమైనటువంటి ఉద్దేశం. చాలా సంతోషం. మరి జరిగిన ఆలస్యానికి మన్నించండి. మరి వాతావరణం అనుకూలంగా లేకపోవటం, అలానే పవర్ ప్రాబ్లం, వీటి వలన కాస్త ఆలస్యం అవుతుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, ఇక ఆలస్యం చేయకుండా పౌలు గారి 3వ ప్రయాణంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రభునందు ప్రియులారా, ప్రతి ప్రయాణం ప్రారంభం సిరియాలోని అంతియోకయ. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి ప్రయాణం కానీ, రెండవ ప్రయాణం కానీ, అలానే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న 3వ ప్రయాణం అన్నది కూడా సిరియా దేశములోని అంతియోకయ అనేటువంటి పట్టణము నుంచే ప్రారంభమవుతుంది. ఇక అంతియోకయ యొక్క ప్రాధాన్యత, దాని ప్రాముఖ్యత ఇప్పటికీ చాలా తరగతుల్లో నేను మీకు చెప్పాను. మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులే క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఇది అపోస్తల కార్యములు 11:26. అక్కడ సంఘం ఎలా ప్రారంభమైంది? చెదిరిపోయినటువంటి విశ్వాసులే అంతియోకయ పట్టణంలో గ్రీకు భాష మాట్లాడేవారైన అన్యులకు యేసుక్రీస్తును పరిచయం చేసి వారిని క్రైస్తవులుగా మార్చారు. ఈ విషయం తెలిసిన యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలు, అపోస్తలులు ఇక్కడ ప్రారంభమైన అంతియోకయలో చిన్ని సంఘాన్ని అభివృద్ధి చేయటానికి, వారిని వాక్యంతో పెంచటానికి అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలలో ఒకరుగా ఉన్న బర్నబాను అంతియోకయకు పంపారు. వచ్చిన బర్నబా గారు అంతియోకయ సంఘాన్ని చాలా డెవలప్ చేశారు. అలా డెవలప్ చేస్తున్న క్రమంలో తార్సులో ఉన్నటువంటి పౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నాడు బర్నబా గారు. అంతియోకయ నుంచి తార్సుకు బయలుదేరాడు. తార్సులో పౌలును వెతికి కనుగొని తనను కూడా వెంట పెట్టుకుని వచ్చి ఇద్దరూ కలిసి 1 సంవత్సరం పాటు అంతియోకయ సంఘంలో కలిసి పనిచేశారు. సంఘం అభివృద్ధి చెందింది. సంఘము అన్ని విషయాలలో డెవలప్ అయినట్టుగా, అన్ని విషయాలలో సంఘం దేవుణ్ణి ఆనంద పెట్టేదిగా, దేవునికి మహిమకరంగా ఎదిగినట్లుగా 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అయితే ఇలా పౌలు, బర్నబా గారు ఇరువురు కలిసి అంత్యోకయ సంఘంలో ఉంటున్న వేళ 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలోని మిగిలిన మరొక 3, లూకియా కావచ్చు, లూకియా శతాబ్దాధిపతిగా ఉన్న కాలంలో మనయేను, అలానే నిగర్ అనబడినటువంటి సీమోను, అలానే మనం చదువుకుంటుంటే అక్కడ మరొక వ్యక్తి
మనకు 13వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా? మరొక వ్యక్తి 13వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి ఆ పెద్దలలో సుమియోను కావచ్చు, అలానే మనయేను, అలానే కురేనీయుడైన లుకియా. వీరితో పరిశుద్ధాత్మ దేవుడు పౌలును బర్నబాను నేను నియమించిన పని కొరకు ప్రత్యేకపరచండి అని వారిని అడగటం, వారు పౌలు బర్నబాలను ప్రత్యేకమైన ఈ సువార్త కార్యక్రమాల కొరకు వారిని ఎంపిక చేసి వారిపై చేతులుంచి ప్రార్థన చేసి సంఘమంతా కలిసి వారిని సువార్త కొరకు పంపటం అన్నది జరిగింది. అది మొదటి ప్రయాణం. అక్కడి నుంచి 13వ అధ్యాయం. ఇక మొదటి ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళారు ఏంటో అనేది ఆల్రెడీ మొదటి ప్రయాణంలో మీరు విన్నారు, నెట్లో ఉంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూశారు. పౌలు బర్నబాల మధ్య వివాదం, అది కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రెండో ప్రయాణానికి పౌలు శీలలు వెళ్ళారు. ఆ ప్రయాణంలో కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ప్రాంతంలో ఏం జరిగింది అన్న విషయాలను కూడా మనం గత వారం రెండో ప్రయాణంలో మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు మూడో ప్రయాణం. ఈ మూడో ప్రయాణం కూడా ఎక్కడ ప్రారంభం? అంత్యోకయలోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ అంత్యోకయ నుంచి ప్రారంభమవుతున్నప్పుడు ఎవరెవరు పౌలు గారితో ఉన్నారు అన్నప్పుడు ప్రధానముగా పౌలు గారు, తిమోతి, తీతు, వీరు ప్రధానంగా, మరికొంతమంది ఉన్నప్పటికీ ప్రధానంగా పౌలు గారితో ఈ మూడో ప్రయాణంలో వెళుతున్నది ఎవరు అంటే తిమోతి, తీతు. ఎక్కడి నుంచి? అంత్యోకయ నుంచి. ఎక్కడికి బయలుదేరుతున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఒక్కసారి. ఇక మీరు మీ మ్యాప్తో మీరు రెడీగా ఉండాలి. పౌలు గారి మూడో ప్రయాణానికి సంబంధించిన మ్యాప్. అయితే బైబిల్ చివరిలో ఉన్నటువంటి మ్యాప్ ఏదైతే ఉంటుందో పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలకు సంబంధించి, అందులో మొదటి ప్రయాణం అందులోనే ఉంటాయి ఆ ప్రాంతాలు, రెండవ ప్రయాణపు ప్రాంతాలు అందులోనే ఉంటాయి, మూడవ ప్రయాణపు ప్రాంతాలు కూడా మీరు అందులో, అంటే 3 ప్రయాణాలకు సంబంధించిన మ్యాప్ అది. అందుకే కొంచెం మీరు ఈ మూడో ప్రయాణంలో ఉన్నటువంటి పట్టణాలను మీరు వెతుక్కోవడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ కలిపి ఉన్నాయి కనుక. అందులో నేను మీకు చూపించేటప్పుడు, తెర మీద చూపించేటప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే, కేవలం మూడో ప్రయాణానికి సంబంధించిన పట్టణాలను మాత్రమే నేను వేరు చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు మాత్రం ఆ బైబిల్లో ఆ మ్యాపుల్లో, చివరి మ్యాప్లో ఆ పట్టణాలను చాలా జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయండి. రైట్. ఇప్పుడు ఎక్కడ ప్రయాణం ప్రారంభం అవుతుంది అంటే అంత్యోకయ. అంత్యోకయ నుంచి ఎక్కడికి వెళుతున్నారు అన్నది మనకు బైబిల్లో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 23. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత, అక్కడ అన్న మాటకు అర్థం అంతియోకయ అని అర్థం. అక్కడ అనగా పై మాట మీరు చూస్తే అంత్యోకయగా మీకు అర్థమవుతుంది. ఏమండి, వాళ్ళు రేవున దిగి 22 చదువుతున్నాను. ఎఫెసు నుండి బయలుదేరను, తర్వాత కైసరే రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చాను. అది 22వ వచనం. అంటే అంతియోకయకు వచ్చారు అంటే రెండవ ప్రయాణం పూర్తయిందని అర్థం. ఇప్పుడు అక్కడ కొంతకాలం అంటే ఎక్కడ కొంతకాలం అని? అంతియోకయలో కొంతకాలం అని అర్థం. ఇప్పుడు అంతియోకయలో కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. అనగా మరలా ఈ మూడో ప్రయాణములో కూడా గలతీయ, ఫ్రుగియా ప్రాంతాల వైపుకు వెళుతున్నట్టుగా చూస్తున్నాం. అయితే రెండవ ప్రయాణంలో కూడా పౌలు శీలలు ఇదే ప్రాంతాల గుండా వెళ్ళినట్టుగా కూడా మనం చూసాం. గలతీయ, ఫ్రుగియా ప్రాంతాల గుండానే వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు ఆసియా వైపుకు వెళ్దామనుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరచడం వలన వారు మాసిదోనియా వైపుకు వెళతారు. అది రెండో ప్రయాణంలో. అయితే ఇప్పుడు ఈ మూడో ప్రయాణంలో కూడా ఎటువైపుగా వాళ్ళు బయలుదేరుతున్నారు అన్నప్పుడు గలతీయ, ఫ్రుగియా ప్రదేశముల గుండా సంచరించుచు అక్కడ ఉన్నటువంటి వారిని స్థిరపరచెను. అదే కదా మనం చదువుతున్నాం, శిష్యులందరినీ స్థిరపరచెను అన్నాడు. అంటే ఫ్రుగియా, గలతీయ. ఒక్కసారి చూద్దామా మ్యాప్? రైట్, ఒకసారి మ్యాప్ చూపించాం. రైట్, అంతియోకయ నుంచి ఏమంటే తార్సు అన్నాడు.
అక్కడి నుంచి అలా మనం పైకి వెళ్ళిపోతుంటే దెర్బే, లుస్త్రా, ఈకోనియా, అంతియోకయ ఆ ప్రాంతాలు ఉన్నాయి కదా. ఈ ప్రాంతాలన్నీ ఎందులో భాగాలుగా మనకు కనబడుతున్నాయి అన్నప్పుడు పైన గలతీయ అన్నది చూడండి, నేను స్క్రీన్ మీద చూపించే మ్యాప్లో గలతీయలోని ప్రాంతాలు అంతియోకయ, ఈకోనియా, లుస్త్రా, దెర్బే. అలా అంతియోకయకు అలా మనం పక్కకి వెళ్ళిపోతే ఫ్రుగియా. మీరు ఒకసారి మ్యాప్ మీ బైబిల్లో ఉన్నటువంటి మ్యాప్ను కూడా మీరు చూస్తే ఒకసారి మీ బైబిల్లో ఉన్న మ్యాప్ను కూడా మీరు చూడగలిగితే గలతియా అన్నది మాత్రమే మనకున్నటువంటి మ్యాప్లో మనకు కనబడుతుంది, కానీ ఫ్రుగియా అనేది మీకు అక్కడ కనిపించడం లేదు కదా. అంటే అది అలా ఎడమ భాగానికి ఉంటుందన్నమాట. ఇది గలతియకు ఎడమ భాగాన ఫ్రుగియా ఉంటుంది. ఓకేనా, రైట్. ముఖ్యంగా మనకేంటంటే గలతీయలోనే మనకున్నటువంటి సంఘాలు ఎక్కువగా ఈకొనియలో సంఘం ఉంది, అంత్యోకయలో సంఘం ఉంది, లుస్త్రలో సంఘం ఉంది, దెర్బేలో సంఘం ఉంది. కనుక ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి శిష్యులను పౌలు గారు వారిని మరలా ఆ వాక్యం చెప్పి వారందరినీ కూడా స్థిరపరిచినట్టుగా మనం చదువుకుంటున్నాం. వెరీ గుడ్. అంటే ఇప్పుడు పౌలు గారు గలతియా, ఫ్రుగియా ఆ ప్రాంతాల గుండా అక్కడికి వెళ్ళాలని కాదు, ఆ ప్రాంతాల గుండా ప్రయాణము చేయుచు సంచరించుచు అక్కడున్న వాళ్ళందరికీ ఆల్రెడీ వాక్యం చెప్పి వారందరినీ సంఘంలోనికి నడిపించాడు కనుక క్రీస్తులోనికి వారందరికీ మరలా హెచ్చరిక మాటలు చెబుతూ అసలు ఆయన ప్రయాణం వేరే, ఆయన ఉద్దేశం వేరే, ఎక్కడికి వెళ్ళాలన్నది ఆయన ఇంటెన్షన్ అన్నప్పుడు ఎప్పుడు కూడా పౌలు గారు వాక్యము లేని ప్రాంతాలకు వెళ్ళాలన్నదే పౌలు గారి యొక్క ఉద్దేశం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మరి ఒకని పునాది మీద నేను కట్టను అని మాట్లాడతాడు. అంటే ఒకరు కష్టపడిన, ఒకరు సంపాదించుకున్న, ఒకరు పని చేసిన ఆ ప్రాంతంలో చేయాలి అన్నది నా ఉద్దేశం కాదు అంటాడు. ఇదే విషయాన్ని రోమపత్రికలో 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా పౌలు గారు అదే విషయాన్ని మాట్లాడుతుంటాడు. మరి ఒకని పునాది మీద నేను కట్టకుండా అంటాడు. అంటే పౌలు గారు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే ఎక్కడ వాక్యం లేదు, ఎక్కడ క్రైస్తవ్యం లేదు, ఎక్కడ ఇంకా సువార్త వెళ్ళలేదు, ఆ ప్రాంతాలు ఏంటో వాటిని గుర్తించి అక్కడికి వెళ్ళాలన్నది పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అన్నమాట. అందుకే ఇప్పుడు గలతియా, ఫ్రుగియా ఈ ప్రాంతాల గుండా వెళుతూ ఆ ప్రాంతాల గుండా సంచరించుచు అక్కడున్న వాళ్ళందరినీ కూడా స్థిరపరుస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఇప్పుడు మనం చూద్దాం. ఏమండి, 23వ వచనం చదువుకున్నాం కదా, 18, 23 చదువుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేద్దాం. మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏంటంటే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది అపోల్లో మనకు పరిచయం అవుతాడు ఇక్కడ. ఇక అపోల్లో ఎవరు, ఆయన ఎక్కడికి వచ్చాడు, ఆయన ఎవరు చేరతీశారు, ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు, ఈ విషయాలన్నీ ఆల్రెడీ మాట్లాడి యూట్యూబ్లో ఉన్నాయి కనుక నేను మళ్ళీ వీటి గురించి మాట్లాడిన టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కావండి, వినయం అపోల్లో కూర్చున్నటువంటి ఒక వీడియో ఆల్రెడీ మాట్లాడాను కదా, నేను వినయం గురించి మాట్లాడాను. విద్వాంసుడు చూపిన వినయము అని ఆ టైటిల్తో మీకు ఆల్రెడీ నెట్లో ఉంటుంది కనుక మీరు తర్వాత ఈ సందర్భం మీకు అర్థం కావాలంటే మెయిన్ 24 నుంచి 28 వరకు ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే అపోల్లో యొక్క ప్రస్తావన, అపోల్లో యొక్క లైఫ్ హిస్టరీ అందులో కంప్లీట్గా ఉంటుంది, మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కేవలం పౌలు గారి ప్రయాణాన్ని గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం కనుక నేను దాన్ని మాత్రమే నేను టచ్ చేస్తున్నాను. 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు, అంటే అపోల్లో ఎఫెసుకు వస్తాడు, పౌలు గారు ఎఫెసుకు వచ్చేటప్పటికి అపోల్లో కొరింథీకి వెళ్ళిపోతాడు. అది జరిగింది. అందుకే అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించుచు అన్నాడు. పై ప్రదేశములు అంటే ఏంటి? ఇక్కడ పై ప్రదేశములు అని చదువుకున్నాం. పై ప్రదేశములు అనగా గలతియా, ఫ్రుగియా అని అర్థం. అంటే గలతియా, ఫ్రుగియా ప్రదేశములలో సంచరించుచు ఎక్కడికి వచ్చాడు పౌలు గారు? ఇప్పుడు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నాడు. రైట్. ఇప్పుడు పౌలు గారు అంతియోకయ నుంచి గలతియా, ఫ్రుగియా ప్రాంతాల గుండా సంచరించుచు ఎక్కడికి వచ్చారట? ఇప్పుడు ఎఫెసునకు వచ్చారు. ఇంతకీ ఎఫెస్ ఎక్కడుంది? ఎఫెస్ ఎక్కడుందో ఒకసారి మీరు చూడాలి మ్యాప్లో. ఎఫెసు ఎక్కడుంది అన్నప్పుడు ఏషియా, మీరు చూడండి అక్కడ ఆసియా అని ఉంది కదా, ఆసియా. ఆసియాలోని ఎఫెసు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలోని ఏమండి
ఆసియాలోని 7 సంఘములు అని చదువుకుంటామే, ఆ ఆసియాలోని 7 సంఘాలలో ఒకటి ఎఫెసు అన్నమాట. ఇంకొక మాట చెప్పమంటారా ఎఫెసు గురించి? ఎఫెసు గురించి 1-2 మాటలు మీకు చెప్పటం అవసరం ఈ సమయంలో. ఎఫెసు అనేది ఆసియాలో చాలా ప్రధానమైనటువంటి పట్టణం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆసియా దేశంలో ఎఫెసు అనేది చాలా ముఖ్యమైన పట్టణం. అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ఓడరేవు, ఆ అతిపెద్ద ఓడరేవును బట్టి అక్కడ అమితంగా వ్యాపారం జరుగుతూ ఉండేది. అంతకు మించి ఎఫెసు పట్టణానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఎఫెసు పట్టణము చుట్టూ కూడా సుమారు 5 మైళ్ళ దూరములో ఒక గోడ కట్టుకొని ఉన్నారు. ఆ పట్టణం చుట్టూ చైనా ఎలా దేశం చుట్టూ కట్టుకుందో ఎఫెసు అలా కట్టుకొని ఉందట. ఇక మరొక ప్రాముఖ్యత ఏంటంటే, పురాతనమైన 7 వింతలు. ఇప్పుడున్నటువంటి 7 వింతలు కాదండి, ప్రపంచ వింతలు కాదు. పురాతనమైనటువంటి 7 వింతలలో ఒక వింత ఎఫెసు పట్టణంలో ఉంది. ఇంతకీ ఏంటా వండర్, ఏంటా వింత అంటే, 7 వింతలలో ఒక వింత, అక్కడ అర్తెమీ దేవికి ఉన్నటువంటి దేవాలయం. డయానా అన్నారు ఆమె ఇంగ్లీష్లో, డయానా టెంపుల్. అంటే ఆ అర్తెమీ దేవికి నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఒక దేవాలయం. అది ఒక వింతగా ఎఫెసు పట్టణంలో ఉంది. అంటే ఎఫెసు పట్టణం ఆసియాకు చాలా పెద్ద పట్టణంగాను, 2 అతిపెద్ద ఓడరేవు, పెద్ద వ్యాపారపు కేంద్రం, చుట్టూ పెద్ద గోడ, అంతకు మించి పురాతన వింతల్లో ఒకటిగా ఆ దేవాలయం అక్కడ ఉండటం. దీన్ని బట్టి అక్కడికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, ఆసియా దేశములే కాక అనేక దేశాల నుంచి కూడా ఈ ఎఫెసు పట్టణానికి వచ్చేవాళ్ళు. కారణం ఏంటంటే, మొక్కుబడి కోసం. ఆ దేవతకు సంబంధించిన భక్తులు, ఆ భక్తులు వాళ్ళకున్న మొక్కుబళ్ళు అవి చెల్లించుకోవడం కొరకని చెప్పి ఎఫెసు పట్టణానికి ఎప్పుడు కూడా రద్దీ, ఎప్పుడు కూడా రష్గా ఉండేదన్నమాట పబ్లిక్తో. అలాంటి పట్టణం. అంటే ఇప్పటి వరకు అక్కడికి వాక్యం వెళ్ళలేదు. ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు పౌలు గారి యొక్క ఉద్దేశం 2వ ప్రయాణంలోనే ఎఫెసుకి వెళ్ళాలనుకుంటాడు ఆయన. బాగా వినండి ఇక నుంచి. 2వ ప్రయాణంలోనే ఆసియాలో ఎలానైనా అడుగు పెట్టాలి. ఆసియాలో ఉన్న ఈ పట్టణాలన్నిటినీ కూడా, ఏది స్ముర్న, పెర్గము, తుయతేరా, సార్దీసు, లవదోకియా, ఎఫెసు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఫిలదెల్ఫియా, ఈ పట్టణాలన్నింటినీ కూడా వాక్యంతో ముంచెత్తి క్రీస్తుకు నిలయాలుగా చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఆసియాకు 2వ ప్రయాణంలో వెళ్ళాలని చూస్తాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు అని 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఎందుకు 2వ ప్రయాణంలో వెళ్ళనివ్వలేదు పౌలు గారిని ఆసియాకు అంటే, ప్రధానమైన ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే, పౌలు గారికి ఇంకా అనుభవం రావాలి. ఎందుకంటే ఎఫెసులోకి వెళ్ళి అక్కడ నిలదొక్కుని సేవ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటండి మీరు ఎఫెసు గురించి ఇంత మాట్లాడుతున్నారు అని అంటే, ఎందుకు ఇంత మాట్లాడుతున్నానో ఇప్పుడు చదువుకుంటే, అక్కడ జరిగిన సంఘటనలు మనం చదువుకుంటే మీకే అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా? అక్కడ అంత పెద్ద దేవాలయం ఉందంటే వింతలలో ఒకటి, అక్కడ ఎంతమంది పూజారులు ఉంటారు, ఎంతమంది ఆ దేవాలయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉంటారు, ఎంతమంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఎఫెసు పట్టణం అన్నది మాంత్రిక విద్య లేదా ఇంద్రజాలం అంటాం కదా, ఇంద్రజాలము, మాంత్రిక విద్యలకు పెట్టిన పేరుగా ఎఫెసు పట్టణం కనబడుతుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, మాంత్రిక విద్యకు సంబంధించి ప్రత్యేకమైన ఒక విశ్వవిద్యాలయమే అక్కడ ఉంది. అంటే ఎన్ని ప్రత్యేకతలతో ఎఫెసు పట్టణం ఉందో మీకు అర్థం కావాలి. ఇటువంటి ఎఫెసు పట్టణానికి పౌలు గారు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి అనేకులు క్రీస్తు వైపుకు త్రిప్పి సంఘ స్థాపన అక్కడ చేయాలి అని అంటే, పౌలు గారికి ఇప్పటికే ఇంకా అనుభవం రాలేదు నాయన. అందుకే ఇప్పుడు వద్దు నాయన, ఇప్పుడు వద్దు, నువ్వు ప్రస్తుతానికి నువ్వు మాసిదోనియాకు వెళ్ళాలి అని 2వ ప్రయాణంలో ఆసియా వైపుకు వెళుతున్నటువంటి పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు మాసిదోనియా వైపుకు త్రిప్పటం జరిగింది. మాసిదోనియాలో జరిగినటువంటి కొన్ని పరిణామాల వలన అక్కడ చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు ఎఫెసులో పౌలు సేవకు చాలా ఉపయోగపడుతున్నాయి. అందుకోసం నేను మాట అన్నాను, అనుభవం రావాలి అని. రైట్, ఇప్పుడు ఆయన ఎఫెసుకు వచ్చారండి. ఎఫెసుకు వచ్చాడు. అయితే ఇక్కడ ఎఫెసుకు రావటానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటో ఒక మాట మనం చూడాలి. ఎందుకంటే 2వ ప్రయాణంలోనే మనం చూసాం ఆ మాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. చివరగా పౌలు గారు 2వ ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళారు మీకు జ్ఞాపకం చేసుకోనండి. 2వ ప్రయాణంలో పౌలు గారు చివరగా వెళ్ళినటువంటి పట్టణం ఏంటంటే అదే ఎఫెసు పట్టణం.
ఎక్కడ? 18వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 19. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు, అంటే పౌలు గారు, అకుల, ప్రిస్కిల్లా ఆ ఫ్యామిలీతో పాటు పౌలు గారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి, అంటే అకుల ప్రిస్కిల్లాలను ఎఫెసులో విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను, అంటే ఆ ఒక వారం ఆ ప్రసంగం విన్నటువంటి యూదులలో కొందరు పౌలు గారి దగ్గరికి వచ్చి వారింకను కొంతకాలము మాతో ఉండుమని మమ్మల్ని వేడుకొనగా అతడు ఒప్పుకొనక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. అంటే రెండవ ప్రయాణములో చివరగా వెళ్ళింది ఎఫెసుకు, మూడో ప్రయాణములో మొదటగా వచ్చింది ఎఫెసుకు. ఎందుకు ఎఫెసుకు వెళ్ళాడు మూడో ప్రయాణములో అంటే ముందు చెప్పిన కారణం ఒకటి ఏంటి? దేవుడు ఆ రోజు వద్దన్నాడు, కానీ పౌలు గారిలో బలంగా ఉంది. ఎలాగో మరలా అక్కడ మాట కూడా ఇచ్చాడు, దేవుని చిత్తమైతే నేను మరలా వస్తాను అని. కనుక పౌలు గారు ఎలానైనా ఎఫెసు పట్టణాన్ని వాక్యంతో కదిలించాలి, ఒక విప్లవాన్ని ఎఫెసు పట్టణంలో తీసుకొని రావాలి, అనేక మందిని క్రీస్తుకు బానిసలుగా శిష్యులుగా చేయాలి. ఇది ఆయన మనసులో ఉన్న ఆంతర్యం ఉండే. అందుకే ఇప్పుడు ఎఫెసుకు వచ్చారు. ఎఫెసుకు రాగానే అక్కడ కొంతమంది శిష్యులు వచ్చారు. వాళ్ళు ఎంతమంది అంటే సుమారు 12 మంది వచ్చారు. 12 మందిని అడుగుతున్నాడు, మీరు బాప్తిస్మం తీసుకున్నారా, పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నారా అన్నప్పుడు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నాడు. అలా అయితే మీరు బాప్తిస్మం ఎలా తీసుకున్నారు అని అంటే యోహాన గారి బాప్తిస్మమే అన్నారు. అప్పుడు పౌలు గారు అంటారు, అదేంటి యోహాన గారి బాప్తిస్మం ఏంటి? యోహాన గారు ఏమన్నారు మీకు తెలుసు కదా, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే కూడా గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు, మీరందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని చెప్పాడు కదా అనగానే మాకు తెలియదు అనగానే మరలా పౌలు గారు అక్కడ వారికి యేసు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వటం అన్నది అక్కడ మనం చదువుకుంటాం. అదే కదండి, ఇదంతా మీరు 6వ వచనం వరకు. ఆ తర్వాత పౌలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. ఇది మొట్టమొదట ఎఫెసులో జరిగిన సంఘటన ఏంటంటే 12 మంది బాప్తిస్మం పొందుకోవటం యేసునామములో. వారంతా కూడా యోహాను గారి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు తప్ప యేసునామములో పొందిన వాళ్ళు కారు. కనుక పౌలు గారు ఎఫెసులో మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని జరిగించేశాడు. ఆల్రెడీ ఎఫెసులో ఎవరున్నారు? ఆల్రెడీ ఎఫెసులో అకుల ప్రిస్కిల్లాలు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. ఇక పౌలు గారు అక్కడి నుంచి సమాజ మందిరములోనికి వెళ్ళాడు. అంటే సమాజ మందిరములోనికి వెళ్ళారు అని అంటే పౌలు గారు ఆల్రెడీ అక్కడ యూదుల సంఖ్య ఎక్కువగానే ఉంది. చాలామంది అంటారు సుమారు అక్కడ ఒక 10,000 మంది వరకు యూదులు ఉండొచ్చు అని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. మనకి అక్కడ లేకపోయినా కొంతమంది చెప్తున్న మాట అది. అంటే యూదుల సంఖ్య సుమారు ఒక 10,000 మందికి పైగా ఎఫెసులో ఉండొచ్చు అని. అయితే సమాజ మందిరములోనికి వెళ్ళి యేసే క్రీస్తు అని ఆయన ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలో ఉన్న లేఖనాలను ఎత్తి చూపుతూ వాటి గురించి ఆయన తర్కించి వాదించి ఒప్పిస్తున్నటువంటి ఆ సమయంలో వాళ్ళు అందులో యూదులు చాలా కఠినపరచబడిన వారి మనసును కఠినపరుచుకున్న వారై ఒప్పుకొనకుండా క్రీస్తు మార్గమును వాళ్ళు దూషించటం ప్రారంభించారు. ఎప్పుడైతే క్రీస్తు మార్గాన్ని దూషించడం ప్రారంభించారో ఇక పౌలు గారు ఆ సమాజ మందిరంలో నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే, మీరు ఎవరైతే నేను చెబుతున్న ఈ బోధను మీరు అంగీకరిస్తున్నారో వారందరూ వచ్చేసేయండి, మీకు ఇంకా అనేకమైన సంగతులు నేను మీకు నేర్పిస్తాను చెబుతాను అన్నప్పుడు చాలా మంది బయటకు వచ్చారట. ఇలా వచ్చిన వీళ్ళందరి కొరకని చెప్పి పౌలు గారు తురన్ను అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు, తురన్ను అనే ఒక టీచర్ అప్పటికే ఎఫెసు పట్టణంలో ఉన్నాడు. అతనికి ఒక పాఠశాల ఉంది. పౌలు గారు అతన్ని ఆ పాఠశాలను మరి అద్దెకివ్వమని చెప్పి అడిగి ఈ క్లాసెస్ అన్ని ఇక్కడ సమాజ మందిరంలో జరగవలసినటువంటి ఈ తరగతులన్నిటినీ కూడా ఆ తురన్ను అనే పాఠశాలలో క్లాసులు పెట్టాడు. ప్రియులారా, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 10వ వచనంలో తురన్ను అని ఒక పాఠశాలను తీసుకున్నటువంటి పౌలు గారు 2 ఏళ్ల వరకు ఇదే విధంగా తరగతులు అక్కడ నిర్వహిస్తూ అక్కడికి వస్తున్న అనేక మందికి
ధర్మశాస్త్రాన్ని బట్టి, ప్రవక్తల గ్రంథాలను బట్టి యేసే క్రీస్తుని ఒప్పిస్తూ ఈ ప్రపంచానికి క్రీస్తే రక్షకుడు అని మాట్లాడుతూ పౌలు గారి మాటలు వినడానికి ఆసియాలో ఉన్న వారందరూ కూడా మరి అక్కడికి వస్తున్నట్లుగా మనం 10-11 వచనాలు మనం చదువుకుంటున్నాం. అనగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ సంఘాలు, 7 సంఘాలు మనం ఏవైతే మాట్లాడుకుంటే 7 పట్టణాలు అవి. వారు కూడా మరి పౌలు గారు ఎఫెసులో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వినడానికి వచ్చి వారి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా సంఘాలను ఆ ప్రాంతాలలో స్థాపించినట్లుగా కూడా మనం భావించడంలో తప్పులేదు. కారణం ఏంటంటే పౌలు గారు స్ఫుర్ణకు వెళ్ళినట్టుగా లేదా పెర్గముకు వెళ్ళినట్టుగా మనం చదువుకోం ఎక్కడ కూడా. మరి అక్కడ సంఘాలు ఎలా స్థాపించబడ్డాయి అనేటువంటి ఒక ప్రశ్న మనలో కలుగుతుంది. కనుక వారిలో కొందరు ఇక్కడ పౌలు గారు ఎఫెసులో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ పౌలు గారి బోధలు విని అక్కడ వారు సంఘాలను స్థాపించినట్లుగా మనం భావించడంలో తప్పులేదు. అయితే ఇక ఈ ఎఫెసులో ఉంటున్నటువంటి ఈ కాలంలోనే పౌలు గారు జరిగినటువంటి కొన్ని పరిణామాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే 20వ అధ్యాయంలో పౌలు గారికి దేవుడిచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి వరం, పౌలు గారి నడికట్టు. అలానే 19వ వచనంలో 20వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు పౌలు గారి చేత విశేషమైనటువంటి అద్భుతములను దేవుడు పౌలు గారి ద్వారా చేయించాడు అని, అంతేకాక పౌలు గారి శరీరమునకు తగిలినటువంటి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు రోగములు వారిని విడిచిను, దయ్యములు కూడా వదిలిపోయెను అన్న మాట మనం చదువుకుంటూ ఉంటాం. ప్రియులారా, దీనంతటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మాంత్రిక విద్యను అభ్యసిస్తున్న వారు గమనించి పౌలు గారు ఏ నామాన్నైతే దయ్యాలను వదలగొడుతున్నాడో అదే నామాన్ని మనము కూడా ఉపయోగించి దయ్యాలను వదలకూడదామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ యూదులలో స్కెవయ అనేటువంటి ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 కుమారులు అదే రీతిన చేయాలని వారు అనుకున్నప్పుడు ఆ దయ్యం, నేను పౌలుని ఎరుగుదును, యేసును ఎరుగుదును, ఇంతకు మీరెవరు అని చెప్పి వారి మీద పడి వారిని లొంగ తీసుకొని వారిని దిగంబరులుగా చేసినట్టుగా మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. అంతేకాదు ఆ పట్టణంలో మాంత్రిక విద్యను అభ్యసిస్తున్న వారు చదువుకుంటున్న పుస్తకాలను కూడా ఆ పట్టణపు వీధుల్లోనికి తీసుకొని వచ్చి పౌలు గారు చేస్తున్నటువంటి ఈ అద్భుతాలు అవి నిజమైనవి అని, పౌలు గారు మాట్లాడుతున్న యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది అని గ్రహించిన వారుగా వారు చదువుతున్న పుస్తకాలను తీసుకొని వచ్చి అక్కడ కుప్పగా పోసి కాల్చి వేసినట్టుగా మనం చదువుకుంటాం. సుమారుగా ఆ రోజు వాటి వెల వచ్చి 50,000 వెండి రూకలుగా అక్కడ రాయబట్టం అనేది మనకు కనబడుతుంది. ఏమండి, ఈ విధంగా ఎఫెసు పట్టణంలో ఒక సంచలనం, ఎఫెసు పట్టణంలో ఒక అతిపెద్ద విప్లవం అన్నది అక్కడ ప్రారంభమైనట్టుగా పౌలు గారి ద్వారా మనకు ఇక్కడ కనబడుతుంది. అయితే అదే సమయంలో ఇవన్నీ జరుగుతుండగానే అదే సమయంలో మీరు 21 నుంచి మీరు చూడగలిగితే, ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళాలి అని ఆయన తన మనసులో అనుకుంటూ ఉండటం, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడాలి అని ఆయన భావిస్తూ ఉండటం, అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో, అంటే పౌలు గారితో పాటు ఉండి పరిచర్య చేసేవారిలో తిమోతి, ఎరస్తు అన్నటువంటి వారిని ముందుగానే ఆయన మాసిదోనియాకు పంపటం. పౌలు గారు ఆసియాలో ఇక కొంతకాలం ఉండాలని ఆయన ఆసియాలో అనగా ఎఫెసులో ఉండిపోయాడు. ఆయన మాసిదోనియాకి వెళ్ళాలి అని అనుకున్నాడు కనుక ముందస్తుగా అక్కడికి ఎరస్తును, తిమోతిని పంపించాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈయన ఇంకా ఎఫెసులో నిలిచిపోయాడు. ఇక పౌలు గారు ఇంకా ఎఫెసులో ఉంటున్నటువంటి ఆ కాలంలో అప్పటికే ఒక సంచలనం, అప్పటికి ఒక ప్రపంచనవల క్రీస్తు సువార్త అన్నది ఆ ప్రాంతం అంతా, ఆ పట్టణం అంతా కూడా మరి వెళ్ళినది ప్రకటింపబడుతుంది అన్న సంగతి తెలుసుకున్నటువంటి ఆ పట్టణంలో ఒక దేమేత్రి అనే ఒక కంసాలివాడు, అతని యొక్క వృత్తి ఏంటంటే
అక్కడ ఉన్నటువంటి దేవాలయం, ఆ దేవాలయంలోని దేవత అర్తమీదేవి వెండుకులను చేయించి ఆ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ పట్టణములో పౌలు గారి ప్రసంగాలకు, బోధకు దేవుడెవరో అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి వారిలో అనేక మంది ఆ క్రీస్తు వైపుకు, క్రైస్తవ వైపుకు మళ్ళటం, విగ్రహారాధనకు దూరం అయిపోవటం, వీటిని కొనేవారి సంఖ్య తగ్గిపోతూ ఉండటం, ఇదంతా గమనించిన వ్యక్తి అతనితో పాటు మరికొంతమంది వ్యాపారస్తులను కూర్చోబెట్టి వారందరినీ కూడా పౌలు గారి మీదకి ఉసిగొలిపినట్టుగా అక్కడ మనం చదువుకుంటూ ఉండే అక్కడ 23వ వచనం నుంచి ఆ రాయబడినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా అదేనండి. వీరు మరికొంతమందిని కూడా మరి పోగు చేసి ఆ పట్టణం అంతా కూడా మరి పౌలు గారిపైకి విరోధముగా, పౌలు గారికి వ్యతిరేకంగా వాళ్ళందరినీ రేపటం, పౌలు గారి మీదకి ఒక ర్యాలీగా వెళ్ళటం అన్నది అక్కడ కనబడుతూ ఉంది. అంతకు మించి పౌలు గారి పైన వారు చేసిన ఒక దుష్ప్రచారం ఏంటంటే, ఇదిగో మన దేవత కాదంటున్నాడు, చేతులతో చేయబడిన దేవతలు కాదంటున్నారు, మన అర్తమీదేవి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని అనటం వల్ల ప్రజలందరూ కూడా ఇంకా వారితో పాటు మమేకమైపోయి పౌలు గారికి వ్యతిరేకంగా అక్కడ ఎఫెసీ పట్టణంలో ఉన్న అతిపెద్ద ఒక ప్రదర్శనశాల అందులోనికి వెళ్ళిపోయారు. పౌలు గారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అరిస్తార్కు, గాయి వీళ్ళిద్దరు మాత్రం ఆ ప్రదర్శనశాలలోనికి వీరు మాత్రం కనబడటం వల్ల వీళ్ళు మాత్రం అందులోకి తీసుకెళ్ళిపోయారు. పౌలు గారి కోసం చూస్తున్నారు. ఇది తెలిసిన పౌలు గారు ఆయన కూడా వెళ్ళాలనుకుంటాడు. కానీ ఆసియా దేశపు అధికారులు చాలా మంది ఆ పౌలు గారికి స్నేహితులై ఉండటం వల్ల వాళ్ళందరూ ఇచ్చినటువంటి సలహా మేరకు పౌలు అక్కడ పరిస్థితి బాగోలేదు కనుక నువ్వు దయచేసి నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి ఆ అఫీషియల్స్ కూడా పౌలు గారిని వేడుకోవటం వలన పౌలు గారు అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు. అయితే ఇంత పెద్ద ఏమన్నారు ఇంత పెద్ద తిరుగుబాటు అనేది పౌలు గారి మీదకి జరుగుతున్నటువంటి ఆ సమయంలో వేల మందిగా వచ్చినటువంటి ఆ పరిస్థితిలో అలెగ్జాండర్ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళందరితో మాట్లాడటానికి ముందుకు వెళుతుంటే అతను యూదుడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియటం వలన ఇంకా ఎక్కువగా కేకలు వేసి ఇంకా గలిబిలిగా వాళ్ళు చేయటం ఆ వాతావరణాన్ని అంతటి కూడా మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిణామం ఏంటంటే, ఇదంతా చూస్తున్నటువంటి అన్యుల్లోనే ఒక వ్యక్తి, ఆయన పేరు కరణము అని, ఆయన వచ్చి మాట్లాడుతుంటాడు. ఎఫెసీ పట్టణం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత అందరికీ తెలిసిందే కదా, ఇది అర్తమీదేవి పట్టణం, ఇది దీని గురించి ఎవరికి తెలియదు. అయినా ఈ విషయంలో మీరు ఎవరినైతే మీరు దోషులుగా మాట్లాడుతున్నారో, ఎవరినైతే మీరు నేరస్తులుగా మాట్లాడుతున్నారో, ఆ పౌలు అనే వ్యక్తి కానీ అతనితో ఉన్నవారు కానీ మన గుడిని ఏమైనా దోచుకున్నారా, లేకపోతే మన దేవత గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారా, అలాంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అనవసరంగా మీరు వాళ్ళని మీరు తప్పు పడుతున్నారు, ఎంత తిరుగుబాటు మీరు చేస్తున్నారు. నాకు తెలిసి ఈ విషయంలో వివాదం అన్నది ఆ దేమేత్రి అనే కంసలవాడి కాను ఆ వ్యక్తులకు సంబంధించింది. ఇది అతనికి సంబంధించి తప్ప మనందరికి సంబంధించిన విషయం కానే కాదు. కనుక అతనికి ఏదైనా సమస్యగా ఏదైనా అనిపించినప్పుడు అతను వెంటనే వెళ్ళి, అక్కడ న్యాయసభలు జరుగుతున్నాయి కనుక అక్కడికి వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ అసలు ఇక్కడ ఎందుకు మీరు సమావేశమయ్యారు, ఏం జరుగుతుందో మీకు ఏమైనా తెలుసా అంటే, వాస్తవానికి ఏంటంటే అక్కడ చాలా వరకు అక్కడ గుంపైన వాళ్ళల్లో ఎవరికి కూడా అసలు ఎందుకు కూడుకున్నాము, ఎందుకు గుంపైన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. జనరల్గా మీరు చూడండి, 10 మంది కూడుకున్నారంటే మరో 10 మంది వెళ్ళిపోతుంటారు. ఇంతకు ఏం జరిగింది అంటే ఎవరికి ఏమీ తెలియదు, అక్కడ ఎవరికి 2 ముగ్గురికి తప్ప. అలానే ఇక్కడ కూడా వందలాది మందిగా, వేలాది మందిగా ఒకరిని చూసి ఒకరు వచ్చేసారు. అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేస్తున్నారు. కానీ ఎందుకు ఆ కేకలు వేస్తున్నారు, అసలు ఎందుకు ఇంతమందిగా ఒక చోట కూడుకుంటున్నారు, ఎందుకు అరుస్తున్నారు అన్న సంగతి మాత్రం అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మందికి తెలియదట. కానీ ఒక పెద్ద ఆయన, ఇది కేవలం ఆ కంసాలే వాడికి సంబంధించిన విషయమే తప్ప ఇది మనలో ఎవ్వరికి సంబంధించిన విషయం కాదు. వాడికి జరుగుతుంది అంటే, ఎక్కడ తన వ్యాపారం దెబ్బతింటుందో, అందరు క్రైస్తవులు అయిపోతే, ఎక్కడ మా బ్రతుకు, మా జీవనం ఎక్కడ గడవదోనన్న ఆలోచనతో పౌలు గారితో పాటు ఉన్న వారిపైకి అనేక మందిని రేపి వాళ్ళపైకి వాళ్ళు చంపటానికి ఒక విధంగా అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అవి. అప్పుడు వెంటనే ఈ కరణం అని ఆయన వచ్చి ఆ అల్లరిని ఆయన సద్దుమనేటట్టుగా చేయటం అన్నది జరిగింది. అంతటితో అల్లరి కాస్త నిశ్శబ్దం అయిపోయింది. ఇదంతా కూడా మనం ఏమంటే ఈ 19వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి. అంటే 19వ అధ్యాయం అనగానే ఎఫెసు,
పౌలు గారు మొట్టమొదటగా ఎఫెసుకు వెళ్ళారు. ఎఫెసులో మొదటగా 12 మందికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. యేసునామంలో పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకోవటం. ఆ తర్వాత సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ బోధించటం, అక్కడ ఆయన పైకి తిరుగుబాటు చేయటం. ఆ తర్వాత తురంలో ఉన్న పాఠశాలను అద్దెకు తీసుకోవటం. ఆసియాలో ఉన్న అనేక మంది అక్కడికి వచ్చి వాక్యాన్ని విని నేర్చుకొని వారి ప్రాంతాలలోకి వెళ్ళి అక్కడ సంఘాలను వాళ్ళు ప్రారంభించటం. ఆ తర్వాత ఆ దేవుడు పౌలు గారి చేత విశేషమైన అనేకమైన అద్భుతాలు చేయిస్తున్న సమయంలో ఆయన చేతికి ఆయన నడికట్టు కానీ ఆయన చేతికి తగిలిన వస్త్రములు కానీ తీసుకుని వెళ్ళి రోగుల మీద వేస్తే రోగులు బాగుపడిపోతూ ఉండటం కానీ, దయ్యాలను వెలగొడుతూ ఉండటం కానీ, ఇవన్నీ చూసిన స్కెవయ అనే ఒక ప్రధాన యాజకుడు కుమారులు కూడా పౌలు గారిలాగా చెయ్యాలి అన్న ఆలోచనతో దయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దయ్యం వాళ్ళని లొంగ తీసుకొని వారి బట్టలు లాగి వేస్తే వాళ్ళు దిగంబరులైపోయి వాళ్ళు పారిపోవటం అన్నది అక్కడ జరిగింది. ఆ తర్వాత వాక్యం ప్రబలమైపోయింది. మాంత్రిక విద్యను అభ్యసిస్తున్న వాళ్ళంతా పుస్తకాలు తెచ్చి తగలబెట్టేశారు. ఆ తర్వాత క్రీస్తు మార్గంను గురించి జరిగిన అల్లరి, ఈ దేమేత్ర అనే వాడి వలన ఎఫెసు పట్టణంలో ఎంత అల్లరి, ఎంత ప్రమాదం తలపెట్టాలనుకున్నారు పౌలు గారికి. ఆఖరికి గొడవంతా కూడా సర్దుమణిగింది. ఏమండి, ఇదంతా 19వ అధ్యాయం వరకు మనం చదువుకుంటాం. ఇక 20వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి. 20వ అధ్యాయంలో ఆ అల్లరి అడిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట ఆ పౌలు ఎఫెసులో ఉన్న శిష్యుల యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళటకు బయలుదేరాను. మాసిదోనియా అంటే ఆల్రెడీ 2వ ప్రయాణంలో వెళ్ళాడు పౌలు గారు, మర్చిపోకూడదు. మాసిదోనియా అనగానే ఫిలిప్పి పట్టణం, తెస్సలోనిక పట్టణం, బెరయ పట్టణం, ఈ 3 పట్టణాలను కలిపి మాసిదోనియా అంటారు అని మీకు 2వ ప్రయాణంలో మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పౌలు గారు ఆ పట్టణాలకి, ఆ మాసిదోనియాకు వెళ్ళటానికి పౌలు గారు వీరిద్దరు సెలవు తీసుకున్నాడు అన్నట్టుగా మనం చదువుకుంటున్నాం ఇక్కడ. రైట్, ఇప్పుడు పౌలు గారు అక్కడికి బయలుదేరారు. అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చి అక్కడ ఎంతకాలం ఉన్నారు? 3వ వచనంలో, 20వ అధ్యాయం 3వ వచనంలో అతడు అక్కడ 3 నెలలు గడిపి అన్నాడు. అంటే మాసిదోనియాకు వచ్చాడు. మాసిదోనియా ప్రదేశముల యందు సంచరించి, 2వ వచనంలో మాసిదోనియా ప్రదేశముల యందు సంచరించి, అంటే మాసిదోనియా ప్రదేశాలను చెప్పాను కదండి, ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ, ఆ ప్రదేశాల్లో సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాడు అని చదువుకుంటాం. గ్రీసు అనగానే అదే ఏథెన్సు, కొరింథీ, కెంక్రేయ, ఈ ప్రాంతాలను కలిపి గ్రీసుగా చెప్తాం. ఎందుకంటే గ్రీసు దేశానికి ఏథెన్స్ అనేది ఇప్పటికి కూడా అది క్యాపిటల్గా మనకు కనబడుతుంది. కనుక కొరింథీ, ఏథెన్సు, కెంక్రేయ ఈ 3 కలిపి ఆ గ్రీసు దేశంగా చెప్తే పౌలు గారు ఇక్కడికి వచ్చారట. ఇప్పుడు గ్రీసుకు వచ్చాడు, అంటే కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చిన పౌలు గారు అక్కడ 3 నెలలు గడిపాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోయాం. అదేంటంటే పౌలు గారు ఎఫెసీలో 2 సంవత్సరాలకు పైగా ఉన్నాడు. అలా ఎఫెసులో 2 సంవత్సరాలకు పైగా ఉన్న సమయంలోనే పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక వ్రాశారు. ఎఫెసు నుంచి పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక వ్రాశారు అని మనం ఎలా చెప్పగలము అని అంటే ఒక మంచి మాట మనకు కనబడుతుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అంటాడు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆసియాలో ఉన్నాడు. ఆసియాలో ఎక్కడున్నాడు పౌలు గారు? ఎఫెసులో ఉన్నారు. అంటే ఎఫెసులో ఉండగా కొరింథీలకు మొదటి పత్రిక రాశాడనమాట. మీకు వందనములు చెప్పుచున్నారు. అతడు అకుల, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఇంతకు అకుల, ప్రిస్కిల్లాలు ఎక్కడ ఉన్నారు? అదే ఎఫెసులో ఉన్నారు. కనుక పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రికను పౌలు గారు ఎఫెసు పట్టణం నుంచి రాశాడు. అయితే 2వ పత్రిక రాశాడు కదా. మరి ఈ 2వ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు పౌలు గారు అని అంటే ఈ 2వ పత్రిక అనేది ఈ కొరింథీ ఏమండి ఈ 2వ పత్రిక అనేది పౌలు గారు వ్రాయటం అన్నది మాసిదోనియా ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు గారు ఈ 2వ పత్రికను రాశారు. ఓకేనా? మొదటి పత్రిక ఎఫెసులో ఉన్నప్పుడు రాశాడు. 2వ పత్రిక వచ్చేసి పౌలు గారు మాసిదోనియా నుంచి రాశాడు. అంటే 3వ ప్రయాణములో పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రికను, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికను కూడా పౌలు గారు వ్రాయటం అన్నది జరిగింది ఈ ప్రాంతాల నుంచి.
గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. రోమపత్రిక పౌలు గారు రాశారు. ఎక్కడి నుంచి రాశారు రోమపత్రిక అంటే, రోమపత్రిక కూడా కొరింథీ పట్టణం నుంచి రోమపత్రిక రాశాడు. కొరింథీ నుంచి రోమపత్రిక రాస్తే, ఎఫెసు నుంచి మొదటి కొరింథీ పత్రిక రాస్తే, మాసిదోనియా నుంచి రెండవ కొరింథీ పత్రిక రాశాడు. అదే కొరింథీ నుంచి పౌలు గారు మనం మాట్లాడుకున్నట్టుగా రెండవ ప్రయాణంలో అదే కొరింథీ నుంచి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక రాశాడు. తెస్సలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక కూడా కొరింథీ పట్టణం నుంచి రాశాడు. అంటే ఇప్పుడు కొరింథీ పట్టణం నుంచి రాసిన పత్రికలు ఎన్నయ్యా అంటే, కొరింథీ పట్టణం నుంచి రోమపత్రిక ఒకటి రాశాడు. అదే కొరింథీ పట్టణం నుంచి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక. అంటే కొరింథీ పట్టణం నుంచి రాసినటువంటి పత్రికలు 3, మాసిదోనియా నుంచి రాసినటువంటి పత్రికలు 1. అది కొరింథీలకు రాసిన రెండవ పత్రిక. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వచ్చారు? గ్రీసు దేశానికి వచ్చారని చదువుకున్నాం. అక్కడ ఎన్ని నెలలు ఉన్నాడు? 3 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత పౌలు గారు ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఆయన అనుకుంటున్న సమయంలో ఆయన కంటే ముందుగానే మరికొంతమందిని తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు, వాళ్ళ పేర్లు చెప్తుంటాడు అక్కడ ఆయన. వాళ్ళ పేర్లు వచ్చేసి సోపత్రును, అరిస్తార్కును, సెకుందును, గాయును, తిమోతియు, తుకికు, త్రోఫిము, వీరిని ఆయన ముందుగా త్రోయలో మా కొరకు కనిపెట్టి ఉండనని చెప్పి త్రోయకు పంపటం అన్నది అక్కడ కనబడుతూ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు పౌలు గారు సిరియాకు వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటాడు? త్రోయ. కనుక ముందుగా తనతో పాటు ఉన్న వారిని ఆయన త్రోయకు పంపుతున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. త్రోయకు వచ్చారు. త్రోయ ఎక్కడుంది? ఒకసారి మ్యాప్ చూద్దామా? ఒకసారి మ్యాప్ చూద్దాం. పౌలు గారు ఎఫెసు నుంచి ఎక్కడికి వస్తున్నారు చూద్దాం. పౌలు గారు ఎఫెసు నుంచి చూడండి, అక్కడ పౌలు గారు ముందుగా ఎఫెసులో ఉన్నారు అని చదువుకున్నాం కదా 2 సంవత్సరాలకు పైగా. ఎఫెసు నుంచి పౌలు గారు ఎక్కడికి వచ్చేసారు? ఎఫెసు నుంచి పౌలు గారు మాసిదోనియాకి వెళ్ళారని చూస్తే డాట్స్ ఉన్నాయి చూడండి. అక్కడ డాట్స్, మెయిన్ డాట్స్ చూస్తే ఎఫెసు నుంచి పౌలు గారు ఎక్కడికి వెళుతున్నారు అని అంటే, ముందుగా పౌలు గారు ఎఫెసు నుంచి మాసిదోనియాకు వెళ్ళాడు. మాసిదోనియా నుంచి పౌలు గారు ఏథెన్స్కు, కొరింథీకి వచ్చాడు. కింద చూడండి అక్కడ గ్రీసు అని అన్నాం కదా, ఏథెన్స్కి వచ్చాడు. మరలా రిటర్న్ అనేది అంటే ఏథెన్స్కి వచ్చి రిటర్న్ అవుతున్నాడు అని అంటే డాట్స్. ఓకేనా? డాట్స్ చూడాలి ఇప్పుడు. రిటర్న్ అనేది డాట్స్ వచ్చేసి రిటర్న్, యారో మార్క్ ఉన్నదేమో వెళ్ళటం, అప్ జర్నీ అనుకోండి, ఇది డౌన్ జర్నీ అనుకోండి. అలా స్ట్రైట్గా యారో మార్కులు ఉన్నదేమో పౌలు గారు పైకి వెళుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. డాట్స్ ఉన్నది ఏదైతే ఉందో రిటర్న్ జర్నీగా మీరు భావించాలి. రిటర్న్ జర్నీగా ఏథెన్స్ నుంచి పౌలు గారు మరలా బెరయా, ఆ తర్వాత పైన మరలా మాసిదోనియా గుండగా మరలా ఎక్కడికి వస్తున్నారు పౌలు గారు అన్నప్పుడు, అక్కడి నుంచి పౌలు గారు త్రోయకు వచ్చారు. త్రోయ అనేది ఎక్కడుందో చూడండి, అక్కడ మనకు కనబడుతుంది త్రోయ. అది త్రోయ అండి. రైట్, మీ బైబిల్లో కూడా మీరు చూడొచ్చు, త్రోయ మీకు కనబడుతుంది. రైట్, త్రోయకు వచ్చాడు. త్రోయకు వచ్చిన తర్వాత త్రోయలో పౌలు గారు ఎన్ని రోజులు ఉన్నారు? అక్కడ 7 దినములు త్రోయలో గడిపితేమి అన్నాడు. 20వ అధ్యాయం 6వ వచనంలో 7 రోజులు. అందులో ఆదివారం వచ్చింది, రొట్టె విరవడానికి కూర్చున్నారు. పౌలు నెక్స్ట్ డే ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు కనుక ఆ రొట్టె విరిచిన తర్వాత ఆ రోజు రాత్రి అర్ధరాత్రి వరకు విస్తరించి పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే మేము కూడి ఉన్న మేడగదిలో అనేకమైన దీపములు ఉండెను. అప్పుడు ఐతుక్ అనే ఒక యవనస్తుడు అక్కడ కిటికీలో, ఆ యవనస్తుడు కిటికీ దగ్గర కూర్చున్నాడు. అలా కూర్చున్నటువంటి ఆ యవనస్తుడు పౌలు గారు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉండటం వల్ల గాఢ నిద్రలోనికి జారిపోయి ఆ వ్యక్తి ఆ పైనుంచి 3వ అంతస్తు నుంచి కింద పడిపోతాడు. ఆ వ్యక్తి చనిపోతాడు. అక్కడున్న వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు. పౌలు గారు వెళతారు, మీరేం కంగారు పడకండి అంటాడు. అతను ప్రాణవతంలో నిలిచి ఉందంటాడు. అతన్ని కౌగిలించుకుంటాడు పౌలు గారు అతన్ని. ఆ తర్వాత ఆ యవనస్తుడు బ్రతకటం, ఆ యవనస్తుడు తీసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళకి అప్పగించటం, దీని ద్వారా వాళ్ళంతా కూడా చాలా ఆదరణ పొందుకోవటం ఆ చిన్నవాడిని బట్టి 12వ వచనం వరకు మనకు కనబడుతుంది. ఇక రైట్, అక్కడి నుంచి 13వ వచనం నుంచి మీరు చూస్తే మరలా త్రోయ నుంచి మేము ఓడ ఎక్కి అస్సులో పౌలుని ఎక్కించుకున్న వలన అక్కడికి వెళితిమి. అంటే త్రోయ నుంచి వాళ్ళు అస్సులోకి వెళ్ళి, అక్కడ చూడండి త్రోయ కింద ఉంది మీకు అస్సు అని, అక్కడ పౌలు గారిని కలుసుకోవటానికి కోసం అని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారట. తమ కాలి నడకన అతడు ఆ ప్రకారముగా మాకు నియమించాను అన్నాడు. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని అక్కడి నుంచి ఎక్కించుకొని అస్సు నుంచి ఎక్కించుకొని మితులనేకి వచ్చితిమి. అక్కడ నుంచి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సుమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి అన్నాడు. చూడండి, మనకు మెయిన్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టాప్స్ అనమాట. అక్కడ పౌలు గారు వాక్యం చెప్పింది ఏమి ఉండదు మనకు మెయిన్. కాకపోతే ఏంటంటే పట్టణాలు వస్తుంటాయి, ప్రాంతాలు వస్తుంటాయి కనుక చెప్తున్నాడు. అక్కడి నుంచి పౌలు గారు ఎక్కడికి వచ్చారు? మెయిన్ ఏంటంటే మిలేతుకు వచ్చాడు అన్నది మీరు చూడాలి అక్కడ. రైట్, అక్కడ ఎఫెసు కింద ఉన్నది మిలేతు.
ఓకే, ఎఫెసు క్రిందగా మనకు కనిపించేదే మిలేతు. సాధ్యమైతే పౌలు గారు మిలేతుకి రాగానే అనుకున్నాడు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చేటప్పటికి నేను యెరూషలేముకు వెళ్ళిపోవాలి, అంటే పెంతెకోస్తు పండుగ రోజు వరకు నేను యెరూషలేముకు వెళ్ళిపోవాలని పౌలు గారు త్వరపడుతూ ఉన్నాడు. కనుక ఇక మిలేతుకి వచ్చిన వాడు ఎఫెసు చాలా దగ్గరగా ఉంది, మళ్ళీ ఎఫెసుకి వెళ్ళిపోతే మళ్ళీ నేను రావడం లేట్ అయిపోద్దేమోనని ఆయన మిలేతుకి వెళ్ళేటప్పటికే ఆ ఎఫెసుకు కబురు పెట్టాడు. ఎఫెసులో ఉన్న పెద్దలందరినీ రమ్మన్నాడు. ఇప్పుడు ఎఫెసులో ఉన్న పెద్దలందరూ కూడా మిలేతుకు వచ్చారు. ఇప్పుడు పౌలు గారు అక్కడ పెద్దలతో పాటు సమావేశం అయ్యారు. అంటే మిలేతులో పెద్దల సమావేశం జరుగుతుంది. ఏ సంఘ పెద్దలు వీళ్ళంతా? ఎఫెసు సంఘ పెద్దలు. ఇంకొక విషయం మీరు ఆలోచించండి, ఈ ఎఫెసు సంఘాన్ని తర్వాత పౌలు గారు తిమోతికి అప్పగించినట్టుగా తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చదువుకుంటాం. తిమోతిను ఎఫెసులో నిలిచి ఉండాలి అని అంటాడు తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ చివరిలో మొదటి పత్రిక రాసినప్పుడు. అంటే ఈ ఎఫెసు సంఘాన్ని తిమోతికి అప్పగించాడు. ఎలాంటి సంఘము అంటప్పుడు తిమోతి ఏమన్నా పౌలు గారు ఎఫెసు సంఘం కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ కూడా పౌలు గారు మనసులో పెట్టుకొని కొరింథీయులకు రాస్తూ అంటాడు మొదటి పత్రికలో. ఎందుకంటే ఎఫెసు నుంచి రాశాడు కదా. ఎఫెసు పత్రిక మొదటి పత్రిక 15:32లో మృతులు నేను లేపబడకపోతే నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి అంటాడు. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమిటి అంటే, ఒకవేళ చనిపోయిన వాళ్ళు బ్రతకరు అనుకుంటే అసలు ఈ ప్రయాణాలు ఏంటి, ఈ సువార్త ఏంటి, ఈ కార్యక్రమాలు ఏంటి, నాకు అవసరం ఏముంది అంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల అన్నాడంటే అక్కడ మృగాలతో ఎక్కడ పోరాడాడు అంటే ఆ ఎఫెసులో ఉన్నటువంటి మనుషులను మృగములతో పోల్చాడు అని అంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితులను అక్కడ పౌలు గారు ఎఫెసు పట్టణస్థుల వల్ల అనుభవించాడు అన్న సంగతిని ఆ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చండి. ఇంకొక మాట చెప్పమంటారా, రెండవ పత్రికను రాస్తున్నప్పుడు కూడా పౌలు గారు రెండవ పత్రికను పౌలు గారు రాసేటప్పుడు కూడా మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏమంటే ఈ ఎఫెసు గురించే మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువగా. మొదటి అధ్యాయం 8వ వచనంలో కూడా సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆసియాలో మాకు వచ్చిన శ్రమ మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అది ఏదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కురింగిపోతుంది. బ్రతుకుదు అన్న నమ్మకమే మాకు లేదు అనేసాడు. అంటే ఎఫెసులో పౌలు గారు సేవ చేసినన్ని రోజులండి పౌలు గారికి అసలు బ్రతుకు మీద ఆశ లేదట, బ్రతుకుతామన్న నమ్మకమే లేదట. అలాంటి పరిస్థితుల మధ్య పౌలు గారు ఎఫెసులో సేవ చేశారు, ఆసియాలో సేవ చేశారు. అయితే ఆ ఎఫెసు నుంచి పౌలు గారి మిలేతుకు పెద్దల్ని పిలిపించి ఇక పెద్దలతో మాట్లాడుతున్నాడు. 17వ వచనం నుంచి అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను చెప్తున్నాడండి. ఏమంటే 3 సంవత్సరాలు మొత్తంగా కలిపితే 3 సంవత్సరాలు అంటే 3 నెలలు సమాజ మందిరాలలో బోధించాడని చెప్పాం కదా, 2 సంవత్సరాలు త్వరలో పాఠశాల తీసుకున్నాడని చెప్పాం కదా, మళ్ళా కొంతకాలం పాటు అక్కడ ఉన్నాడని చెప్పాం కదా. అంటే ఆ తర్వాత రెండో ప్రయాణంలో కూడా కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు కదా. మొత్తం మీద పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి కాలం ఎంత అంటే సుమారు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలలో పౌలు గారు ఎఫెసులో అనుభవించిన బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, వేదన దీనంతటినీ కూడా ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడటం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకనంటే నేను ఎంత ప్రయాసపడ్డాను, ఎంత కష్టపడ్డాను, ఏ పరిస్థితులు మీ మధ్యకు వచ్చానో, వచ్చిన తర్వాత నాకు జరిగినటువంటి పరిణామాలు, సంఘటనలు ఏంటో మీ కళ్ళారా చూశారు కదా. ఇదిగో ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ప్రారంభించిన ఈ సంఘాన్ని పెద్దలుగా మీ చేతుల్లో నేను పెడుతున్నాను కదా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేనండి పౌలు గారి బాధ అంతా కూడా. 19లో మాట్లాడుతూ యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగముగా ఇంటింటా మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చినో అంతా మీకు తెలుసు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకేమి సంభవించినో నాకు తెలియదు. కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని నాకు తెలియను అన్నాడు. అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైనటువంటి యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని
నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైన దానిగా నేను ఎంచుకోవటం లేదు. అంటే నా కళ్ళ ముందున్నటువంటి ఈ పరుగు పందెములో ఆ పరుగును కడముట్టించటానికి అవసరమైతే నా ప్రాణమును కూడా నేను లెక్క చేయటం లేదు అని ఆ ఎఫెసు సంఘ పెద్దలకు చెప్తున్నాడండి ఆయన. ఇదిగో ఈ రాత్రి ఈ సంఘాన్ని నేను మీ చేతిలో పెడుతున్నాను. ఇంకో విషయం చెప్పమంటారా? నేను మళ్ళీ ఎఫెసుకు రానిక, నా ముఖాన్ని మీరు చూడరిక. అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలియదు. ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక నేను బ్రతకను అని మాత్రం. కనుక ప్రారంభించి కష్టపడి సంపాదించినటువంటి ఈ సంఘాన్ని, ఆత్మలను మీ చేతిలో పెడుతున్నాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ అని పౌలు గారు వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటాడండి. ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. ఆ సంగతి నాకు తెలుసు. వారు మందను కనికరింపరు. వంకర మాటలు పలికి మీలో ఉన్న కొందరిని ఈడ్చుకొని వెళ్ళిపోవాలనుకునే మనుషులు కూడా మీలో నుంచే బయలుదేరతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. ఇప్పుడైతే మిమ్మల్ని దేవుని వాక్యానికి, కృపా వాక్యానికి అప్పగించి వెళ్ళిపోతున్నాను. నేను ఎప్పుడు మీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు. ఇంకా చెప్పాలంటే నా అవసరాల కోసం, నాతో ఉన్న వారి అవసరాల కోసం నా చేతులే కష్టపడ్డాయి. ఈ సంగతి కూడా మీకు తెలుసు. ఇంకో మాట జ్ఞాపకం వచ్చాను. యేసు ప్రభువు పలికిన మాట, పుచ్చుకొనుట కంటే ఇవ్వటమే ధన్యం అన్న మాట కూడా వారికి జ్ఞాపకం చేసి, వాళ్ళందరితో పాటు పౌలు గారు అక్కడ మోకాల్లోని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వారందరూ చాలా ఏడ్చారట. ఎందుకు? మీరు ఇక నా ముఖం చూడరు అని పౌలు గారు చెప్పిన మాటను బట్టి వాళ్ళంతా కూడా చాలా దుఃఖపడ్డారట. ఏమండి, పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు అతన్ని ఓడ వరకు సాగనంపిరి. ఇది 20వ అధ్యాయం 21కి వచ్చేద్దాం. మేము వారిని విడిచిపెట్టి, మేము అంటున్నట్టు లూకా గారు కూడా ఉన్నారండి, మర్చిపోకూడదు. గ్రంథకర్త లూకా గారు తను కలుపుకొని మాట్లాడుతున్నాడు. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడ నుండి పతరకును వచ్చితిమి అన్నాడు. ఏమండి ఒకసారి చూస్తారా? ఉన్న 50 మ్యాప్లో ఒకసారి చూడు త్వరగా. ఏమండి, మిలేతు కదా, మిలేతు నుంచి మీరు మీ బైబిల్లో కూడా మీకు కనబడతాయండి. పౌలు చివరి మ్యాప్లో కూడా మీరు చూస్తారు. ఏమంటే మిలేతు నుంచి మీరు చూస్తుంటే, మిలేతు నుంచి ఎక్కడికి వచ్చేసారు పౌలు గారు? ఏమంటే ఓడ ఎక్కి తిన్నగా కోసునకు అన్నాడు. ఆ తర్వాత కోసు నుంచి ఏమంటే మరునాడు రోధు అన్నాడు. ఆ తర్వాత రోధు నుంచి మీరు చూస్తే పతరా అన్నాడు. ఏమండి ఆ కింద చూడండి, అక్కడ పతరా అన్నాడు. ఆ పతరకు వచ్చేసిన తర్వాత ఆ పతర నుంచి ఆ పౌలు ఏమంటే అక్కడ ఓడ ఎక్కి ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దాన్ని ఎక్కి బయలుదేరితిమి. 21వ అధ్యాయం 3వ వచనంలో. అయితే కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి మేము తూరులో దిగితిమి. ఫెనీకే వెళ్ళేవాడంటే మీకు చెప్పాను కదా, తూరు అలానే సీదోను ప్రాంతాలను ఏమంటారు అని అంటే, తూరు సీదోను ప్రాంతాలను ఫెనీకే అంటారు. ఏమంటే తూరు అనేది మీకు కనబడుతుంది చూడండి, అరేబియాకు పైన ఉన్నటువంటి తూరు. ఆ తూరు సీదోను పట్టణాలను ఏమంటారు అంటే ఫెనీకే అంటారు. మొత్తానికి ఆ ప్రాంతాలకు వెళ్ళే ఓడ ఎక్కారు. ఎక్కడ ఎక్కారు? పతరలో ఎక్కారు. పతరలో ఎక్కి తూరుకు వచ్చి తూరులో దిగిపోయారండి మొత్తానికి. రైట్, ఇప్పుడు తూరులో దిగిన తర్వాత చూద్దాం ఏం జరిగిందో. తూరులో దిగితిమి 21:4 అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ ఉన్నటువంటి శిష్యులను కనుగొని 7 దినములు తూరులో మేము ఉంటిమి. వారు ఆ 7 దినాలు అక్కడ ఉన్న కాలంలో ఆ తూరులో ఉన్న శిష్యులు ఏమంటున్నారు అని అంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ కూడా మమ్మును పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాల్లోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటేమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. అంటే మరలా ఇక్కడ రాగానే ఇంకా ప్రయాణం పూర్తి కాలేదు. పతన నుంచి తూరుకు వచ్చారు. ఏమంటే తూరులో 1 వారం రోజులు ఉన్నారు. మరలా అక్కడ ఓడ ఎక్కారు. తూరు నుండి ప్రయాణం ముగించి తొలెమాయికు వచ్చి అన్నాడు.
మీకు తూరు క్రిందనే మీకు కనబడుతుంది తొలెమాయి అనేది. మీకు తూరు క్రిందనే మీరు తొలెమాయి అనే దాన్ని మీరు చూస్తారు. తొలెమాయికు వచ్చి సహోదరులు అక్కడ కూడా శిష్యులు ఉంటే ఆ తొలెమాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి శిష్యులను వారిని అక్కడ కుశలం అడిగి ఏమండి వారి యుద్ధ ఒక రోజు ఉంటే మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చితిమి. చూడండి, కైసరియ ఎక్కడ ఉంది? ఆ తొలెమాయి కింది భాగంలో మనకు కైసరియ కనబడుతుంది. మొత్తానికి యెరూషలేముకు దగ్గరగా వస్తున్నారు, కైసరియకు వచ్చారు. అయితే ఇక్కడ కైసరియకు రాగానే కైసరియలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఆయన పేరు ఏంటంటే ఫిలిప్పు. ఈ ఫిలిప్పు ఎవరు అని అంటే 6వ అధ్యాయం అపోస్తల కార్యం 6వ అధ్యాయములో సంఘంలో పరిచర్య కొరకు 7 వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారే. స్టెఫెన్ గారు కూడా అందులో ఉంటారు కదా. ప్రోకోరు, నికానోరు, నికోలాసు, ఏమండి స్టెఫెను, పర్మెనాసు, అందులో ఈ ఫిలిప్పు. అంటే ఆ 7 ఒకడైనటువంటి ఈ ఫిలిప్పు ఇతను కైసరియలో ఉంటున్నాడు. అంతేకాదు ఇతనికి 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారుగా ఉన్నారు. వీళ్ళంతా పౌలు గారి టీం అంతా కూడా వచ్చి ఇప్పుడు ఆ కైసరియలో ఉన్న ఫిలిప్పు గారి ఇంట్లో దిగారు. అప్పుడు ఈ కైసరియలో ఫిలిప్పు గారి ఇంట్లో పౌలు గారు వీళ్ళంతా ఉంటున్న సమయంలో ఆ యూదయ నుంచి ప్రవక్త అగబు అనేటువంటి ప్రవక్త ఈ కైసరియకు వచ్చాడు. ఇంతకీ అగబు అనే ప్రవక్త ఎవరు? 11వ అధ్యాయం అపోస్తల కార్యాల 11వ అధ్యాయంలో యెరూషలేము భూలోకమందు గొప్ప కరువు రాబోతుందని చెప్పాడే, ఆ ప్రవక్తే ఈ అగబు ప్రవక్త. ఆయన ఇక్కడికి వచ్చాడు, కైసరియలో పౌలు గారి దగ్గరికి వచ్చాడు. పౌలు గారిని చూశారు. పౌలు గారు నడికట్ట తీసుకున్నాడు. పౌలు గారు నడికట్ట తీసుకుని ఆయన చేతులు కాళ్ళు కట్టుకొని, ఇదిగో ఈ నడికట్ట కలిగిన మనుషుణ్ణి యెరూషలేములో బంధించడానికి, శ్రమ పెట్టడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అని ఆ ఆత్మ నా ద్వారా చెప్పుచున్నాడు అని ఈ అగబు ప్రవక్త చెప్పాడు. ఈ మాటలు వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేములకు వెళ్ళవద్దని పౌలు గారిని బ్రతిమలాడుకున్నాం. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండెను మీరు ఎలా బద్దలు చేసేదరు? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము అలా యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనందున ప్రభు చిత్తము జరుగునుగాక అని మీ ఊరుకుంటే నేను ప్రభు కోసం చావటానికి సిద్ధపడుతున్నాను, మీరు ఏడ్చిన గుండెను మీరు బద్దలు చేయకండి అని పౌలు గారు మాట్లాడుతున్న మాటలండి. అక్కడ ఎఫెసు నుంచి వచ్చిన పెద్దలతో కూడా అదే మాటలు చెప్పాడు. ఇక్కడ కూడా కైసరియలో ఫిలిప్పు ఇంట ఉన్నప్పుడు కూడా పౌలు గారు అవే మాటలు మాట్లాడుతున్నాడు. రైట్, ఇక్కడ నుంచి కైసరియ నుంచి అందరూ కలిసి ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రిని తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరియ నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైనటువంటి నాసోను ఇంట మేము దిగవలన ఉద్దేశంతో అతనిని వెంట పెట్టుకొని యెరూషలేముకు మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషముతో చేర్చుకొనిరి అన్నాడు. అంటే మొత్తానికి పౌలు గారితో పాటు ఉన్నటువంటి తిమోతి కావచ్చు, తీతు కావచ్చు, లూకా గారు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేముకు వచ్చారు. అయితే అంతియోకయకు వెళ్ళలేదా పౌలు గారు? వెళ్ళలేదు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకే వచ్చారు. ఇక ఈ 3వ ప్రయాణం తర్వాత పౌలు గారు ఇక యెరూషలేము నుంచి అంతియోకయకు వెళ్ళరు. అంతియోకయ నుంచి ప్రారంభించాడు, గలతీయ పృగియ ప్రదేశముల అంతా సంచరించాడు. గలతీయ పృగియ ప్రదేశముల నుండి ఎక్కడికి వచ్చాడు? ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసు నుంచి పౌలు గారు అక్కడి నుంచి మరలా మాసిదోనియాకి, ఎఫెసులో 2 సంవత్సరాలకు పైగా అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి మాసిదోనియా పట్టణాలకు వెళ్ళాడు, అనగా ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ పట్టణాలకు వెళ్ళాడు. అక్కడ సంచరించాడు, అక్కడ వాళ్ళందరినీ హెచ్చరించాడు. మాసిదోనియా నుంచి పౌలు గారు మరలా క్రింద ఉన్నటువంటి గ్రీసు కొరింతికి వచ్చాడు. ఆ కొరింతిలో సుమారు 3 నెలల పాటు ఆ ప్రాంతంలో ఉన్నాడు అని చదువుకున్నాము 20వ అధ్యాయంలో. మరలా అక్కడి నుంచి పౌలు గారు మరలా మాసిదోనియా గుండా పౌలు గారు త్రోయకు వచ్చారు. త్రోయకు వచ్చి అక్కడ ఒక వారం రోజుల పాటు అక్కడ త్రోయలో ఉన్నట్టుగా మనం చదువుకుంటున్నాము కొన్ని రోజులు. ఎస్పెషల్లీ అక్కడ త్రోయలో ఐతుకని ఒక యవనస్తుడు చనిపోతే తిరిగి బ్రతికించటం మనం చదువుకుంటాం. త్రోయ నుంచి పౌలు గారు పత్రకు వస్తాడు, అదే కదా, పత్రకు వచ్చాడు. ఆ పత్రలో ఓడ ఎక్కి పౌలు గారు డైరెక్ట్గా తూరులో దిగాడు. తూరులో ఎన్ని రోజులు ఉన్నాడు? తూరులో కూడా వారం రోజుల పాటు అక్కడ పౌలు గారు అక్కడ 7 దినముల పాటు తూరులో అక్కడ ఉన్నట్టుగా మనం చదువుకుంటున్నాం. 7 దినములు తూరులో ఉన్న తర్వాత
ఏమండి, పౌలు గారు అక్కడ నుంచి తొలమాయికి వచ్చాడు. తొలమాయిలో ఒక రోజు ఉన్నాడు. అక్కడి నుంచి కైసరియకు వచ్చాడు. కైసరియలో ఫిలిప్పి ఇంట ఉన్నాడు. అక్కడ నుంచి పౌలు గారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? యెరూషలేముకు వచ్చిన తర్వాత పౌలు జీవితంలో చాలా 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 పరిణామాలు, సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ పౌలు గారు అరెస్ట్ అవుతాడు. పౌలు గారు ఇక్కడ బంధింపబడతాడు. బంధింపబడిన తర్వాత పౌలు ఒక్కొక్క న్యాయాధిపతి యొద్దకు లేదా ఒక్కొక్క రాజు యొద్దకు ఎలా కొనుక్కోబడతాడో, ఎలా నిలవబడతాడో, ఎలా సమాధానాలు చెప్పుకుంటాడో, ఇవన్నీ కూడా మనం రేపు, ఎల్లుండి అక్కడి నుంచి పౌలు గారు ఆఖరికి రోముకు వెళతాడు. ఎలా వెళతాడో ఏంటో ఈ విషయాలన్నిటిని కూడా మనం దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండి మనం మాట్లాడుకుందాం. దయచేసి మరి వాతావరణం బాగోలేకపోవటం వలన, ఆ కరెంటు ప్రాబ్లంగా పవర్ ప్రాబ్లం ఉండటం వలన, పవర్ ప్రాబ్లంతో పాటు నెట్ ప్రాబ్లం కూడా ఉండటం వలన మీకు నేను లైవ్ ఇవ్వలేకపోయాను ఇది. అందుకే మళ్ళా మీకు దీన్ని ప్రీమియర్లో మరి పెట్టవలసి వచ్చింది. కనుక దయచేసి దేవుని చిత్తం అయితే మరలా ఈ పౌలు గారు యెరూషలేములో జరిగిన సంఘటనలు, రోమ ప్రయాణాన్ని గురించి మనం తర్వాత భాగాల్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. మీ పిల్లలకు నేర్పిస్తున్న ఈ సంగతులను వారి జ్ఞాపకం నందు ఉంచుకొని, మహనీయులు మరి ముఖ్యంగా పౌలు గారు, వారితో పాటు నా జత పనివారు, వారు పడిన కష్టాలను, బాధలను తండ్రి మేము చదువుకుంటున్నప్పుడు మా జీవితాలకు కూడా వాటిని మేము అన్వయించుకుంటూ, వారిలా మేము కూడా తండ్రి శ్రమలు అనుభవించడానికి, కష్టాలు అనుభవించడానికి, మా జీవితాలను మేము సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.